జనాలు ఏం నమ్మాలంటే జనాలు తులసి వనంలో ఆ గంజాయి మొక్క మాటలు నమ్మాలి, లేదంటే కేరళ నుంచి వచ్చినటువంటి స్వామి వికారాబాద్ ప్రజలకు చెప్పింది నమ్మాలి. అంతేగాని నేవీని నమ్మొద్దు, ఆర్మీని నమ్మొద్దు, తెలంగాణ గవర్నమెంట్ నమ్మొద్దు. అమెరికా ఏదన్నా కనుగొందనుకోండి, దాని వల్ల మంచి జరిగితే ప్రపంచానికి చెప్పదు, దాని వల్ల చెడు జరుగుతుందని చెప్పు. ఎందుకంటే ఇంకో దేశం ఇంప్లిమెంట్ చేయకూడదు. ఇది లాజిక్. ఇక్కడ వాళ్ళు విఎల్ఎఫ్ అని చెప్తున్నది అది తప్పే. ఎందుకంటే ఇక్కడ పెడుతున్నది ఈఎల్ఎఫ్, ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. నేవీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అధికారికంగా ఈవెన్ వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు, విఎల్ఎఫ్ అని స్పష్టంగా చెప్పినా కూడా మీరు విఎల్ఎఫ్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు WHO తోని కానీ అథెంటిక్ వెబ్సైట్స్ లో చూపించండి, దానికి కొంత చర్చ చేద్దాం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చెప్పిన దాన్ని మీరు చెప్పి ఇక్కడ దాన్ని మీరు సాక్ష్యంగా చూపించి ప్రజలను అపోహ పెట్టకండి. WHO చెప్పింది దాని మీద ఏ విధమైన స్టడీలు జరగలేదని చెప్పి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే ఉంది. ఇన్ని వేల కోడి ఖర్చు చేస్తున్న అమెరికన్ గవర్నమెంట్ అది బ్యాన్ చేసేది. అర్థం చేసుకోండి, అమెరికా గవర్నమెంట్ బ్యాన్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడికి వస్తున్నది? లేదు, హిరోషిమాని ఎత్తుకుంటే పబ్లిక్ ఏమనుకుంటారు? హిరోషిమాలో వచ్చిన రేడియేషన్ ఏంటి, అది అయనైజింగ్ నాన్ అయనైజింగ్ మీకు అది తెలియనప్పుడు దయచేసి అంటే ఇవాళ మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము ఇది పెడుతున్నామని కాదు. నేను ఇందాక చెప్పాను కదా, అసలు ఎవరికి కూడా తెలియనియరు. వాళ్ళు మన భద్రత గురించి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకంటే మనం మేధావులమా? మనం ఏమి చెప్తున్నా అది రికార్డుకి క్లియర్ ఉండాలి, ఓకేనా? ఇప్పుడు యాక్చువల్లీ ఈ భూమి నేవీకి అప్పగించిన ఈ 2900 ఎకర్లు 2713 ఎకర్ భూమి 2008 వరకే ఎన్విరాన్మెంట్ ల్యాండ్. ఇది అవైన భూమి. అదే మీరు ఇప్పుడు కూడా ధరణిలే మీ సేవలు పోయి ధరణి లేటెస్ట్ మాత్రం మనకు ఫోన్లో వస్తుంది. పాత రికార్డు కావాల్సింటే ధరణిలు మనం పోవాలి. ధరణిలు పోయి ఇప్పుడు కూడా 2008లో ఉన్న రికార్డు తీసుకోండి. ధరణిలు పోయి చెక్ చేసి 473 సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్లు మీరు చెక్ చేయండి. ఇది ముందు నేను ఎంఆర్ ఆఫీసులు పోయిన సమయంలో అక్కడ వాళ్ళు చింపేసారు. అప్పుడు నేను 1954-55 రికార్డు చూసిన సమయంలో అది మొత్తం ఉర్దూలు ఉన్నది. తర్వాత నాంబళ్ళీలు పోయి అది ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అప్పట్లో ఫారెస్ట్ ల్యాండ్ 167 ఎకరం మాత్రమే ఉన్నది, ఓకేనా? 2008 వరకే ఇది దేవన్ ల్యాండ్. ఇప్పుడు కూడా మీరు కూడా మీ సేవలు పోయి చెక్ చేసి అది క్లియరెన్స్ వస్తుంది ఫస్ట్, ఓకే? అది చెక్ మనకు ఏం మాట్లాడుతుంది, మన రికార్డుకి మాట్లాడు. 2009లో ఇది రాజశేఖర రెడ్డి పీరియడ్లే, బీజేపీ గవర్నమెంట్ కాదు, రాజశేఖర రెడ్డి పీరియడ్లే, మన్మోహన్ సింగ్ పీరియడ్లే ఇది ఫోర్జరీ చేశారు. ఈ 2800 ఎకరం పోయి ఈ 1 ఇంచు భూమి, ఈ ల్యాండ్ మన భక్తులు స్నానం చేసిన గుండం, గుడి, ఈవెన్ విగ్రహం కూడా ఫోర్జరీ చేశారు. 1 ఇంచు భూమి దాని పేరు మీద లేదు. ఇప్పుడు కూడా ఏమేమి ఒక ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టి ఉండే ఒక్క ఇన్సిడెంట్ చెప్తాం. RRR షూటింగ్ జరిగింది. ఇక్కడ జరిగిన సమయంలో కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఫారెస్ట్కు, ఎన్విరాన్మెంట్కి, గ్రామ పంచాయతీకి ఖర్చు చేశారు. మనకు దేవునికే మిగిలి తెలుసా? వాళ్ళు యూస్ చేసిపోయిన 4 బాత్రూమ్ అక్కడ ఉన్నారు. అర్థం చేసుకో. ఒక్కొక్క రోజు సినిమాకి 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఫారెస్ట్ వాళ్ళు తీసుకొస్తారు. 51 రోజు ఇక్కడ షూటింగ్ జరిగింది. వాళ్ళు ఆ గుడి లేకపోతే ఈ గుడి డెవలప్ చేసి ఇస్తామని చెప్పారు. ఎవ్వరూ ఒప్పలేదు. ఎన్విరాన్మెంట్ భక్తిమలు అడింది మేము. ఆఖరికి ఎన్విరాన్మెంట్ కమిషనర్ ఏం చెప్పింది తెలుసా? ఇది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అన్న తమ్ముళ్ళు లాగా ఉన్నది, మనకు డబ్బులు వస్తుంది. ఆఖరికి ఈ గుడి, భూమి, గుండం, ఏటు విగ్రహం కూడా 5,14 లక్షల రూపాయకి అమ్మడానికి తయారు చేశారు. పేపర్ కటింగ్ కూడా మీకు నేను చూపిస్తాను. అంత ఘోర పరిస్థితులు నేను చెప్తాను. నేను ఇక్కడికి వచ్చిన సమయంలో రాములు వీళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు, సీను ఉన్నది, ఈ బాబు కూడా ఉన్నది, విగ్రహం కూడా కరెక్ట్ లేదు. మేము చేయి తొట్టేసి ఆకు మా దగ్గర ట్యాపీ లేదు, సిమ్డిలు చేయి తొట్టి బొగ్గులు కూడా వచ్చేసింది. ఇక్కడ ఈ సత్రం కట్టడానికి ఆ గుడికి సుత్తం సిమ్లేయడానికి మొత్తం మేమే చేసింది. ఎవరు రాలి అడగండి, ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఇంటికి తిరిగి ఊరికి తిరిగి భిక్ష అడుగుండి కట్టిన సత్రాలు. ఇది కూడా ఇదే వచ్చింది. దీనికి కూడా కట్టి మన అమౌంట్ ఖర్చు అవ్వడం నేను ఉన్నది మీకు చెప్తాను, ఓకే? అంతైంది మనకు గోబరా. అలాగే భారతదేశంలో మొట్టమొదటి గోమాతకి పెన్షన్ ఇచ్చిన దేవాలయం అది.
మీరు అర్థం చేసుకో. ఇప్పుడు కూడా గూగుల్ సెర్చ్ చేయండి, గోమాత పెన్షన్ దామగుండం టెంపుల్ సెర్చ్ చేసా ఈ గుడి వస్తాయి. దానిలో ఎందుకు అది కంటిన్యూ కాలేదు అనుకుంటా అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మహేష్ రెడ్డి వేరేసి వాళ్ళు పెన్షన్ ఇచ్చినట్లు వాళ్ళు ప్రపంచం చేసిన తర్వాత మన ట్రస్ట్ వాళ్ళు ఆపేసింది. అర్థం చేసుకో. ఓకే, నేను ఇంకా మిగిలిన సంగతి చెప్తాను. ఇంకా మీరు చెప్పినట్లే తిరునెల్వేలిలో పెట్టిన ప్రాజెక్ట్ కాదు ఇక్కడ ఉన్నది, వాళ్ళు విఎల్ఎఫ్ అని చెప్తున్నది, అది తప్పే. ఎందుకంటే ఇక్కడ పెడుతున్నది ఈఎల్ఎఫ్, ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ఇదే ప్రాజెక్టే అమెరికాలో మిచిగన్ విస్కాన్సిన్లో పెట్టిన ప్రాజెక్ట్. 1990 నుండి 2004 లోపలే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఈ రేడియేషన్ దీంట్లో వైబ్రేషన్ సౌండ్ వలన దీనికోసం దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేసి బంద్ చేసిన ప్రాజెక్ట్. ఇప్పుడు కూడా మీరు గూగుల్ చెక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక నిమిషం సార్, అదే చెప్తాం. ఇక్కడ నుంచి ఏంటంటే మేము విన్నది, ఇక్కడ నుంచి ఏం ప్రోపగండా నడుస్తుందో అది నేవీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అధికారికంగా ఈవెన్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు, విఎల్ఎఫ్ అని స్పష్టంగా చెప్పినా కూడా మీరు విఎల్ఎఫ్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్తా, అది కూడా వీళ్ళు చెప్తున్న దానికి నేను జవాబు ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, మనకు ఫైనల్ డిసిషన్ ఎక్కడ ఉంది? కోర్టే కదా. హైకోర్టులే 2024 23 తారీఖు చేయండి వీళ్ళకు నేవీ డిపార్ట్మెంట్కి ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ ఇప్పుడే మీకు నేను పంపిస్తాం. ఆ జడ్జిమెంట్ కాపీలు ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీకి పర్మిషన్. ఇంకొకటి విఎల్ఎఫ్కు వేవ్ లెంగ్త్ 100 కిలోమీటర్ మాత్రమే ఉన్నది. ఇక్కడ 100 కిలోమీటర్లో సముద్రం ఎక్కడ ఉన్నది? లేదు కదా. ఇక్కడ పెడుతున్నది 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నది. మీ దగ్గర ఫోన్ ఉన్నది కదా, ఆ ఫోన్లో ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ హెల్త్ ఎఫెక్ట్ చూపే ఓపెన్ చేసి చూడండి. క్యాన్సర్, అల్జీమర్, రీప్రొడక్షన్ ప్రాబ్లం, నరాలు ప్రాబ్లం, ఎన్ని రోగాలు దీంట్లో ఎవరు చెప్తున్నది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నది. ఇంత డేంజర్ ఉన్న ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. మనం ఎట్లా చెప్తాం సైడ్ ఎఫెక్ట్, వేవ్ లెంగ్త్, అది మనం అర్థం చేసుకోండి. ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ ఇంకా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నది ఒకసారి దానికి ఎక్కువ ఉన్నది కాదా? నేను మీకు జవాబు చెప్తాం. నేషనల్ కాదు, వికీపీడియా ఇన్ఫర్మేషన్ సైట్ మీరు చెక్ చేయండి. ఎక్స్ట్రీమ్లీ లో తక్కువనా, వెరీ లో ఫ్రీక్వెన్సీ తక్కువనా? నేను మీకు చెప్తాను. ఒక పదార్థం అంటే ఇంకా మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఒక పదార్థం ఇంద ఉన్నా కూడా మన చేతులు పట్టుకోవచ్చు. అదే ఒక ఆర్టెన్ లెవెల్ పోయిన తర్వాత అది బ్లాస్ట్ అయితే ఫుల్ పవర్ ప్రశ్న ఏంటిది? అది అర్థమవుతుంది. ఈ ఈఎల్ఎఫ్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంకా తక్కువ లో ఫ్రీక్వెన్సీ, ఎక్కువ కాదు. వెరీ లో ఫ్రీక్వెన్సీ, ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే హానికరం, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే హాని. ఇప్పుడు మేము మా వికారాబాద్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి స్వామి గారు. ఎయిర్ ఫోర్స్ బీటీఎస్ కాలేజ్ డైట్ కాలేజ్ పక్కన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది, మీకు తెలుసు కదా. అక్కడికి పోయి ఒక ట్యూబ్ లైట్ తీసుకుపోయి ఆ టవర్ కింద పెట్టండి, ఎక్స్ట్రీమ్గా వెలుగుతుంది. అంటే ఎంత హై ఫ్రీక్వెన్సీ ఉన్నో కరెంటు చెప్తుంది అది. అట్లాంటిది ఇక్కడ అది మీ ట్యూబ్ లైట్ కాదు కదా, సెల్ ఫోన్ కూడా మోగదు అక్కడ మన దగ్గర. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అడ అది ఎక్కువ రేడియేషన్ వచ్చేది. అయినా ఇంతకాలం బతుకుతున్నాం. ప్రశ్న క్లియర్ అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా తక్కువ లో ఫ్రీక్వెన్సీకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందంటే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా తక్కువ లో ఫ్రీక్వెన్సీ అని కదా. అంటే ఇంకా తక్కువ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీకి సైడ్ ఎఫెక్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్. WHO వెబ్సైట్లో ఉన్న మ్యాటర్ at present there is no substantial evidence that adverse health effects including cancer can occur in people exposed to RF levels or at or below the set limit by international standards. However, more research is needed to fill certain gaps in knowledge. Yes. So WHO నివేదిక నేను ఒక పాయింట్ అడుగుతా. స్వామీజీ చెప్పిన దాంట్లో మీరు గుడి విషయాన్ని దీనికి కలపొద్దు. మరి మీరు మాట్లాడేటప్పుడు గుడి కాపాడడానికి అందరికన్నా ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు అంతే, దాంట్లో నో డౌట్. కాబట్టి మీరు దీన్ని మిక్స్ చేసి రెండవది
మీరు ఇంకొక పాయింట్ ఏం తీసిరంటే ఇది మొన్నటి వరకు దేవాలయ భూమి ఉండే ఇంతకుముందు రికార్డు మార్చిండ్రు అనేటువంటిది మీరు మాట్లాడుతారు. ఒకవేళ అది ఉంటే దాని పూర్వం కూడా వినండి. స్వామీజీ, దేశాభివృద్ధి కోసం, దేశ భద్రత కోసం అంటే దేవాలయ భూమిని కదా అవసరమైతే కొన్నిసార్లు దేవాలయాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. రెండవది, ఈ పక్కన ఉన్నటువంటి అనంతగిరికి పట్టా భూమి 250 ఎకరాలు ఉంటే ఈరోజు లేదు. ప్రభుత్వం 1 కోటి రూపాయలు వేసి 50 కోట్ల స్థలాన్ని హౌసింగ్ బోర్డుకి ఇచ్చి అక్కడ ఇండ్లు కట్టి హిందువేతరులకు అందరికి కూడా ఇచ్చింది. ఎందుకు మనం ఒప్పుకోవాలి? మన ల్యాండ్ ఆ రోజు మనం ఎవరో మాట్లాడలేదు. నేను అనేది మీరు వినండి. ఇక్కడ ఇది ఎవరికి ఇవ్వట్లేదు, దేశ అవసరం కొరకు. అందులో మీరు ఇప్పుడు రికార్డ్ చేంజ్ చేసిర్రు అంటారు, రికార్డ్ లేదంటున్నారు. సో ఇవన్నీ విషయాలు హిందువులకు సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు. గుడి కొరకు ఫస్ట్ దేవాలయం కోసం, హిందుత్వం కోసం, హిందూ దేవాలయాల భూముల కోసం మేము ఆల్వేస్ రెడీగా ఉంటాం. మొదటి వరుసలో ఫస్ట్ పాయింట్ ఒక్కొక్క ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ హెల్త్ ఎఫెక్ట్ అది చూసానులేండి మేము. ఇప్పుడే చాలా స్పష్టంగా WHO కూడా దీని మీద పరిశోధన జరగాలి. ఏమి ఆధారాలు తర్వాత వెబ్సైట్ లో వస్తుందనేది తీసుకున్నాం. 600 ఫ్యామిలీస్ ఈ ఏరియాలో ఉంటారు. 600 ఫ్యామిలీస్. స్వామికి ఒక ప్రశ్న. స్వామికి ఒక ప్రశ్న. ఒక్క నిమిషం శివ గారు, స్వామి ఇచ్చిందాన్ని నేను చదువుతున్నాను. స్వామి ఇచ్చిందే చదువుతున్నాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. మరి స్వామీజీ పొరపాటు పడుతున్నారు, మనం పొరపాటు పడుతున్నాం తెలుసుకోవాలి. ద ఇష్యూ ఆఫ్ ELF, extremely low frequency biological effects, is very controversial. Research has focused on possible carcinogenic, reproductive and neurological effects. Other suggested health effects including cardiovascular, brain and behavior, hormonal and immune systems. ఇది హైలైట్ లో వచ్చిన పాయింట్ మాత్రమే చెప్తున్నారు కదా మీరు. ఓషోతులు పుట్టింది కింద చూసుకోండి. సిగ్నల్ తక్కువ కోసం కరెక్ట్ వస్తుంది. అదే చూడండి. చెప్తాను. ఎవరు అది పెట్టింది? అది ఏమంటే కాంట్రవర్షియల్ అన్నది. దానికి అథారిటీ ఉండాలి కదా. లేదు, ఇక్కడ స్టాటిక్ WHO కదా అథారిటీ. WHO తీసుకోవాలి. ఇప్పుడు గూగుల్ కూడా చెర్లకు తీసుకుపోతుండు చూపిస్తుంది. అదే కదా అన్న. ఇంకోటి ఇక్కడ కూడా వీళ్ళు స్టాటిక్ ఫీల్డ్స్ అని ఏమి ఇచ్చారు. ఆల్దో స్టాటిక్ ఫీల్డ్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ. Spectrum static is most closely associated with ELF and so it is included there. At this time there is no static field safety and health topics page. చిన్న ట్రాప్ వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. చిన్న ట్రాప్ ఏంటంటే వాళ్ళు గూగుల్లో వస్తున్న దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక రిపోర్ట్ పెట్టారు తప్ప దిస్ ఈజ్ నాట్ ఎ స్టడీ. సరే, చిన్న ట్రాప్ స్టడీ కాదు. మన జనాలకి చెప్పాలి. ప్రూఫ్స్ లేవు అని నాట్ ఎట్ ఆల్ స్టడీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంకొకటి నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటా. ఒక్క నిమిషం చెప్తా. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ట్రాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ELF కాదు. ELF ఇంకా లో ఫ్రీక్వెన్సీ అయినప్పటికీ కూడా ELF కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. దాని మీద WHO కూడా ఇది ఆధారాలు ఏమీ లేవు, దాని మీద పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. రెండోది ఇక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసి రేపు పొద్దున్న ELF చేస్తే ఇక్కడ జనాలు తిరగబడరా? కోర్టులు ప్రశ్నించవా? అసలు ELF అని చెప్పి ELF కడితే ఉద్యోగం చేయడానికి వస్తారు. ఆమె అది కాదు, మీరు ఒకటి చెప్పి ఒకటి కడితే ఎవడు ఊరుకుంటాడు? ఇక్కడ అంత ప్రమాదకరం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అది అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ టౌన్షిప్ అనేది ఏర్పడుతుందా? మీరు చెప్పండి. కళ్యాణ్, ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసే వాళ్ళకి భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరూ మనుషులు కదా. ఒక్క నిమిషం ఆయన మాట్లాడతారు, చెప్పండి సార్. మనకు దగ్గరలోనే షాద్నగర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంది. 1970లో ఎస్టాబ్లిష్ చేయబడ్డది. 1970లో ఎస్టాబ్లిష్ చేయబడ్డది. 1975 నుంచి అది ఇక్కడ షాద్నగర్ దగ్గర బాలనగర్లో రన్ అవుతుంది. అంటే దాంతో పోల్చుకుంటే మన దగ్గర ఏర్పాటు చేయబడ్డది చాలా చిన్నది. అయితే ఆడ షాద్నగర్ చుట్టుపక్కల చూసుకుంటే ఎంత డెవలప్మెంట్ ఉంది, ఎంత నేషనల్ రిమోట్ సెన్సింగ్ అట్ ద సేమ్ టైం డిఫెన్స్ వాళ్ళు ఏది తీసుకున్నా గ్రీన్ బెల్ట్ ఎఫెక్ట్ అవుతుందని అంటారు కదా. డిఫెన్స్ వాళ్ళు మెయింటైన్ చేసినంత గ్రీన్ బెల్ట్ మనం ఎవరం మెయింటైన్. ఉదాహరణకు BHL కానీ, BDL కానీ, ODF కానీ అదంతా మేము చెప్పేసినాం. ఇక్కడ రెండే పాయింట్. ఒకటి, దేవాలయానికి అన్యాయం జరుగుతుందని. 2, లో ఫ్రీక్వెన్సీ లెవెలా, ఎక్స్ట్రీమ్ ఫ్రీక్వెన్సీ లెవెలా, దానివల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, అంతే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రెండే పాయింట్. అయితే దీనికి స్వామీజీ అన్నట్టు ముత్తారెడ్డి అని ఇచ్చారు. దాని దగ్గర ముత్తారెడ్డి గారు ఇచ్చినటువంటి స్టడీ ఒకసారి వినండి.
ముత్తారెడ్డి అని ఓపెన్ చేసి స్టడీలో వినండి, the very low RF environmental field levels from radar system cannot cause any significant temperature rise. ఒకటి. To date, researchers have not found evidence that multiple exposures to RF fields below threshold levels cause any adverse health effects. అంత No adverse health effects were found till date. And this was done by researchers. ఇప్పటి వరకు సైంటిఫిక్ గా ఆధారాలు లేని విషయాన్ని బలంగా ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ నేను బల్లగుద్ది చెప్పాల్సిన పాయింట్ ఇక్కడ ఈఎల్ఎఫ్ కాదు, వీళ్ళు ప్రచారం చేస్తుంది ఈఎల్ఎఫ్. ఓకే, జడ్జిమెంట్ చూడండి, చదవండి మీరు, చదవండి మీరు చదవండి. ఇది ఈఎల్ఎఫ్గా విఎల్ఎఫ్గా జడ్జిమెంట్ చాలా ఉంది కదా పేజెస్. అదే ఫస్ట్ పేజీలో ELF VLF అని వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారని చూడమంటారు. ఈఎల్ఎఫ్ ఓకే. రిజర్వ్ ఫారెస్ట్ కూడూరు మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ సెంటర్ బై ద ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఫ్రీక్వెన్సీ కంటే Extreme low frequency safe కదా. చాలా తక్కువది కదా. చెప్తా మీకు మీరు చూడండి, ఇది కూడా ఇన్ఫర్మేషన్ సైట్ చూసుకోండి. ఈఎల్ఎఫ్ వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉన్నదా, ఈఎల్ఎఫ్కి ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉన్నదా, వెరీ లో ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ లేదు, మనం ఇక్కడ ఒక పాయింట్ వచ్చాను, ఒక పాయింట్ వచ్చాను. 100 కిలోమీటర్ ఫిజిక్స్ లెక్చరర్ అని ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ మీద ఉంటుంది. ఎంత ఫ్రీక్వెన్సీ పెరుగుతా అంత హాని మనకి. వేవ్ లెంగ్త్ తోటి లేదు మనకి. వేవ్ లెంగ్త్ పెరిగితే మనకి హాని లేదా? నేను ఫిజిక్స్ మాస్టర్ని, నేను చెప్తున్నా మీకు అది. ఫ్రీక్వెన్సీ కూడా బ్లింక్ అయి వెళ్తుంటది, బ్లింక్ అయి వెళ్తుంటది. కంటిన్యూస్ రాడార్ కూడా ఇట్ ఇస్ నాట్ కన్సిస్టెంట్ పొజిషన్. వేవ్ లో పోతుంటది. ఆగి ముత్తారెడ్డి సార్ చెప్పాడు, ఆగి వెళ్తుంది, వెళ్తుంది ఒక డైరెక్షన్ లో కాదు, వెళ్ళదు. మల్టీ డైరెక్షనల్ రాడార్ అది. ఇక్కడ రెండే పాయింట్లు సార్, పంపించేసి ఇక్కడ రెండే పాయింట్లు సార్. ఒకటి స్వామి, 2 పాయింట్లు. ఒకటి దేవాలయం, 2 ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ విఎల్ఎఫ్ అని చెప్పేసి పేపర్లో ఒక నిమిషం. ఇప్పుడు ఈఎల్ఎఫ్ అని మీరు అంటున్నారు కాబట్టి ఈఎల్ఎఫ్ ప్రమాదమా కాదా అంటే ఇంకా దానివల్ల ఇంకా తక్కువ ప్రమాదం ఉంటుంది విఎల్ఎఫ్ కన్నా. ఈఎల్ఎఫ్ ఏం ప్రమాదం కాదని ఫిజిక్స్ లెక్చరర్ గారు చెప్తున్నారు. దాని ఈ ఈఎల్ఎఫ్ వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదాలు లేవని WHO చెప్పింది. దాని మీద ఏ విధమైన స్టడీలు జరగలేదని చెప్పి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే ఉంది. ఇన్ని వేల కోడి ఖర్చు చేసిన అమెరికన్ గవర్నమెంట్ అది బ్యాన్ చేసింది. అర్థం చేసుకో మీరు, అమెరికన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడికి వస్తున్నది? హిరోషిమా నాగసాకిలో అతని బొంబు పడింది. అది మన దగ్గర పడిన తర్వాత మన అనుభవిసి డిక్లేర్ రావాలి. ఒక్క దేశం నాశనం చేసిన ప్రాజెక్ట్ ని మనం తెచ్చి పెట్టేసి హిరోషిమా నాగసాకికి ఎందుకు పడ్డది? రాడార్ వ్యవస్థ లేకనే పడ్డదేమో. ఎంత దారుణంగా వ్యాఖ్యానిస్తున్నారంటే స్వామి, రోజు హిరోషిమా నాగసాకి అంత అణుబాంబులు పడేంత పరిస్థితులు వస్తాయి. ఇందులో ఉన్నాయి. అంటే ఇప్పుడు తమిళనాడు తిరువనంతపురం ఉండకూడదు. అసలు 1990 అయిపోవాలి. స్వామి గారు, అయ్యా ఒక్క నిమిషం. దీంతో వచ్చేది అయనైజింగ్ రేడియేషన్, నాన్ అయనైజింగ్ రేడియేషన్? ఆ టెక్నికల్ ఫీల్డ్ లే తెలియనప్పుడు మాట్లాడు అని నేను చెప్తా. మాట్లాడొద్దు. చూడండి నేను చెప్తాను. లేదు, మీరు ఇది చెప్పండి. సెకండ్ లేదు, హిరోషిమాని ఎత్తుకుంటే పబ్లిక్ ఏమనుకుంటారు? హిరోషిమాలో వచ్చిన రేడియేషన్ ఏంటి, అది అయనైజింగ్ నాన్ అయనైజింగ్? మీకు అది తెలియనప్పుడు దయచేసి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక్క నిమిషం. ఇక్కడ సంబంధం లేకుండా హిరోషిమా నాగసాకి టాపిక్ తెస్తే జనాలు అవి ఏమి ఉండరు. ఈ 2 పదాలు పట్టేసుకుని ఇది అంత ప్రమాదం ఫీడింగ్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. చూడండి, ప్రమాదం. సెకండ్కి 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఒక ప్రాజెక్ట్ స్పీడ్ 2,97,000 కిలోమీటర్ మీరు గూగుల్ చేసి చూపించండి. ఇందాక ఎట్లా నోటికి ఏ మాట పడితే ఆ మాట ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసేసి అభివృద్ధిని చూపించే రిపోర్ట్ ఏంటంటే ఓవరాల్ పేజెస్ చదవరు. ఆ ఓన్లీ 2-3 లైన్లు ఉంటాయి. ఆ ముందు పూర్వపరాలు ఉంటాయి.
ఎవరు ఇచ్చారు డెఫినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్? ఎవరు స్టడీ మీ ఫోన్ లో ఈ స్టడీ చేసింది ఎవరు? ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ మీ ఫోన్ లో అడగండి. వికీపీడియా అయితే ఒక్కటి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఈయన. మీరు ఓపెన్ చేసి చూడండి. మీ ఫోన్ లో ఇప్పుడే చూసిరు కదా, మీరు చెప్పిన 4 బిట్లు చెక్ చేసిరు, 4 తప్పులే చెప్పారు మీరు. లైట్ ఎంత వేగంతో ప్రయాణిస్తుంది తెలుసా మీకు? లైట్ 3 లక్షల కిలోమీటర్ నుంచి అనుకో. 9 లక్షలు 900 లక్షలు ఇంకా అంటే ఒక సెకండ్ లో ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా మీకు? అక్కడ అన్ని కోట్ల దూరం. దానికి లేని వ్యవస్థ సిగ్నల్ కి వచ్చింది అలా. 3 లక్షలు అబద్ధం చెప్తున్నాను. అవునా? పర్ సెకండ్. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఇన్ కొలాబరేటివ్ స్టడీ విత్ IARC సెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ రేడియేషన్ అండ్ ద డానిష్ క్యాన్సర్ సొసైటీ రీసెర్చ్ సెంటర్ పబ్లిష్డ్ ఆన్లైన్ ఇన్ బ్లడ్ క్యాన్సర్ జర్నల్ టుడే సేయింగ్ దట్ extremely low frequency magnetic fields of 50 to 60 hertz as occurs for instance in the vicinity of high voltage power lines increases the risk of relapse in children and raskunto. No association was seen between exposure to ELF magnetic fields. వన్ మోర్ థింగ్ అన్న, మీరు చదివిన స్టడీ ప్రకారం చూసుకుంటే దిస్ ఇస్ అ సేఫ్ ప్రాజెక్ట్ బికాస్ దిస్ ఇస్ బిలో 35 హెడ్స్. ఇది 30 హెడ్స్ ఇంకా 33, 34 ఇప్పుడు మనం 34 కిలో హెడ్స్. దానికి కూడా ELF ప్రూఫ్ లకు లేదంటున్నారు. పోతే ELF లకు పోతే 50-60 hertz అంటున్నారు కదా, దానికి కూడా there is no substantive evidence. ప్రూవ్ లేదు, దానికి ఎవిడెన్స్ There లేదు. is no substantive evidence. Collaborative అమెరికన్ ప్రజల అనుభవిస్తున్న కోసం వాళ్ళు బ్యాన్ చేశారు. అర్థం చేసుకోండి. మన అనుభవిస్తున్న దాని స్టడీ లేదు కదా. జనాలు ఏం నమ్మాలి అంటే జనాలు తులసి వనంలో ఆ గంజాయి మొక్క మాటలు నమ్మాలి, లేదంటే కేరళ నుంచి వచ్చినటువంటి స్వామి వికారాబాద్ ప్రజలకు చెప్పింది నమ్మాలి. అంతేగాని నావీని నమ్మొద్దు, ఆర్మీని నమ్మొద్దు, దేశ రక్షణ నమ్మద్దు, తెలంగాణ గవర్నమెంట్ నమ్మొద్దు. ఏ స్టడీ లేదు, ఏమీ లేదు. స్టడీ లేదు, ప్రూఫ్స్ లేవు. 100 వెబ్సైట్లు ఏదో ఒక వెబ్సైట్ చెప్పిన తప్ప మీరు ఏ రిపోర్ట్ చూపిస్తున్నారు అనే దాని మీద నేను నమ్మటం నమ్మకపోవడం ఉంటుంది. మీరు చూపించిన కాగితం మీద నేను చదవలేదు ఒకసారి. ఈ రిపోర్ట్ ఎవరిది? చదవండి. అనౌన్స్ చేయబడింది ఒక ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ రిపోర్ట్. ఎవరో సంబంధం లేని మనిషి కూడా వికీపీడియాలో నచ్చింది దాని న్యూక్లియర్ రిజిస్టర్ ఎవడు అసలు వాడు పేరు లేదు, ఊరు లేదు. అనోనిమస్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చేసి అవుట్ రిలై అన్న. వికీపీడియా భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి సంస్థ. వికీపీడియా యాంటీ నేషనల్. స్వామిజీ, భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తొక్కలే. అది కూడా కాదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వస్తే అమెరికా కూడా రద్దు చేసి అమెరికా కూడా భారతదేశం ఎదుగుతూనే ఉంటుంది, పక్క పాకిస్తాన్ కూడా భారతదేశం ఎదుగుతూనే ఉంటుంది. మీకు కూడా అదే ఉందా చెప్పండి? ఇప్పుడు మీరు WHO తీశారు, దట్ యు కెన్ రిలై సమ్ టైమ్స్. అది కూడా కాదన్నా. అన్న ఒక్క పాయింట్, ఇప్పుడు సార్ చూపించినటువంటి దానికి ఊరు లేదు, పేరు లేదు, స్టడీ చేసినటువంటి దానిలో ఉన్నది మిచిగన్ విస్కాన్సిన్ లో పెట్టిన విస్కాన్సిన్ అది జస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ ఏం జరిగింది అనే దానికి అది ఇచ్చి సర్టిఫై చేసిన ఆర్గనైజేషన్, స్టడీ చేసిన ఆర్గనైజేషన్. మీకు డాక్యుమెంట్ ఒకటి అమెరికా మనకు అంత గొప్పదా? రాహుల్ గాంధీ పోయి ఏది మాట్లాడితే అది ఇంత పెద్ద అక్షరాల్లో ఇస్తారు. ప్రధానమంత్రి పోయి మాట్లాడితే ఇంత అక్షరాలు. అంటే అమెరికా చెప్పినట్టు మనమే స్వామి నా మాట ఒకటి ఫస్ట్ మీరు అవి ఏవైతే ఓపెన్ చేస్తారో వాటికి అథెంటిక్ లేదు, ఎవరు పెట్టినరు అనేటువంటిది కావాలి. సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ను ఎవరు పెట్టిండు? ఒక నిమిషం ఆగండి, మీరు వినండి మొత్తం. ఇదే దామగుండం చరిత్ర గురించి నేను ఒక తీరు పెడతాను, మీరు ఒక తీరు పెడతారు, ఒక ఆయన వచ్చి ఈరోజు ఒక 10 మంది యూట్యూబర్స్ వచ్చి దీని విశిష్టత 40 రకాలుగా చెప్తారు. 40 మంది వచ్చి 100 రకాలుగా చెప్తారు. అవన్నీ రిజిస్టర్ అవుతాయి, గూగుల్లో కానీ ఎక్కడనో కానీ రిజిస్టర్ అవుతాయి. మనం ఓపెన్ చేసినప్పుడు చరిత్ర అనేటువంటి దాంట్లో ఎవరికి అవసరం ఉన్నట్లు ఏ విధంగా అయితే తీసుకుంటామో గూగుల్లో కానీ వీటిలో సైట్లలో కానీ మనం ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అది మీరు ఆలోచించండి. 2, మీరు ఏదైతే చెప్తున్నారు వాటికి మీకు నిజంగా మీరు రీసెర్చ్ చేసి ఎక్స్పర్ట్స్తో చెప్పియండి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి. మళ్ళీ మీరు ఇందాక మళ్ళీ ఏమన్నారు?
జపాన్, నాగసాకి, అమెరికా అంటున్నారు, అలాంటి పదాలు వాడకూడదు. అమెరికా అంటున్నారు. జపాన్ హిరోషిమా, నాగసాకి ఏంటంటే ఆ పదాలు హిరోషిమా, నాగసాకి అనే పదాలు వాడి అటు నాశనం చేసిన దేశం ఏదైతే ఉందో ఆ దేశం సర్టిఫికేట్ పట్టుకొని వస్తున్నారు. అన్న ఒక్క మాట చెప్తానన్న, సింపుల్. సోషల్ మీడియా అనేది ఒక ఉంపుడు గత్తె. ఎవరు రాస్తే ఆడితే, రామాయణం మీద 100 రకాలు ఎవరు రాస్తే ఆడితే. ఎవరిది వాల్మీకి రామాయణం తర్వాత రామాయణం అని రాసింది. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. దాని ప్రమాణం తీసుకుంటారు. రామాయణం చదివి మీరు WHO తోని కానీ అథెంటిక్ వెబ్సైట్స్ లో చూపించండి, దానికి కొంత చర్చ చేద్దాం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చెప్పిన దాన్ని చెప్పిన దాన్ని మీరు చెప్పి ఇక్కడ దాన్ని మీరు సాక్ష్యంగా చూపించి ప్రజలను అపోహ పెట్టకండి. నా దగ్గరికి డిఫెన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఏదైనా ప్రశ్న అడిగితే అమెరికాలో పెట్టిన ప్రాజెక్ట్ గారు ఇప్పుడు కూడా అక్కడ మామూలు ప్రజల్ని అక్కడ అలో చేస్తారు. ఇప్పుడు కూడా ఆ సైట్ ఓపెన్ చేసి చూడండి, ఈ పెట్టి పోయిన చోట ఒక గడ్డి కూడా పెరగలేదు అక్కడ, కొన్ని వేల ఎకర్లు. మీరు చెక్ చేయండి. మామూలు ప్రజలు ఎలా వస్తారు? బ్యాన్ చేసినా కూడా అక్కడ అమెరికా ఏ రహస్యమైనటువంటి ఏర్పాట్లు చేసుకుందో దాని భద్రత కోసం మన దేశంలోనే దౌర్భాగ్యం. గడ్డి కూడా పెరగలేదండి. ఇప్పుడు కూడా మీరు సెర్చ్ చేసుకోండి. సాయిల్ రిపోర్ట్ ఏమైనా తెచ్చిరా? సంగతి ఏం లేదా? మీరు ఉండడం వల్ల ఈ అభివృద్ధి కుంటుపడింది అంటున్నాను నేను అంటున్నా. వాస్తవమా? కరోనా టైంలో అమెరికా గాలికి మాట్లాడితే ఎట్లా పంతులు? మనకంటే మేధావులు, మనకంటే దేశ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేటోళ్ళు, మనకన్నా తెలివిగలవాళ్ళు ఈ డిఫెన్స్ వ్యవస్థలో ఎంతోమంది పనిచేస్తారు. అయితే సరే ఇవాళ మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము ఇది పెడుతున్నామని కాదు. నేను ఇందాక చెప్పాను కదా, అసలు ఎవ్వరికి కూడా తెలియనియరు వాళ్ళు మన భద్రత గురించి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకంటే మనం మేధావులం. ఎవడో దారిన పోయే దానే చెప్పిన దాన్ని పట్టుకుని ప్రజల్లో లేని కూడా నేను కూడా కొంచెం ఒక్క నిమిషం మాట్లాడతాను. చూడండి, పెద్ద నేరాలు చేసిన వాళ్ళకు కూడా ఊరేసిన సమయంలో లాస్ట్ ఒక కోరిక అడుగుతారు. అలాగే మనం ఏమి అడుగుతున్నది, నేవీ మంచిగా చెప్తున్నారు, మేధావులు మంచిగా లేదని చెప్తున్నారు. ఇది ఒక పబ్లిక్ డిబేట్, ఓపెన్ డిబేట్ ఇక్కడ పోయితే ప్రజాక్షేత్రంలో ఇది ఒక మీటింగ్ పెట్టి ఒక డిస్కషన్ చేసి పోయిదేమున్నది. మన అందరూ డిమాండ్ చేస్తారు, పెట్టండి. మనం కాదు, నేవీ డిపార్ట్మెంట్ రాని మేధావులు రాని కూర్చుంటే అదే కదా మనం అడుగుతున్నది. మంచి ఉంటే అందరూ కలిసి పెట్టాలి, ఎందుకంటే మన దేశం అవును ఖచ్చితంగా పెట్టాలి. మంచిగా ఉంటే అందరూ కలిసి పెట్టాలి. ఒక్క నిమిషం ఇప్పుడు దాకా సార్ అమెరికా అన్నారు కదా, అమెరికా అంటున్నారు కాబట్టి యుఎస్ కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే నార్త్ కరోలినా డివిజన్ ఆఫ్ హెల్త్ సర్వీస్ రెగ్యులేషన్. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చిన స్టడీ ఏంటంటే VLF ఆర్ ELF ఏదైనా కానీ హ్యూమన్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఏది ఈ రాడార్లు ఏవి లేకపోయినా కూడా భూమికి మనకి సూర్యుడికి మధ్య ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఉంటుంది. అంతకంటే కొత్తగా ఏమీ ఉండట్లేదు ఇక్కడ. ఇది నార్త్ కరోలినా యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీ. అమెరికన్ మీరు చెప్తున్న అమెరికా వాళ్ళు స్టడీ ఇప్పుడు మీరు ఇచ్చిన పేపర్ ఏదైతే ఉందో ఊరు పేరు లేని పేపరే అయినా 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇష్యూ అది. అప్పుడు కమ్యూనిస్టు సంఘాలు చేసినటువంటి గొడవ వల్ల ఆపేశారు. అది 40 సంవత్సరాల క్రితం కమ్యూనిస్టు సంఘాలు చేసిన గొడవ వల్ల ఆపేసారు తప్ప స్వామి గారు ఏమంటున్నారంటే వికీపీడియా అంటారు. మేము ఎక్కువ యూజ్ చేస్తాం వికీపీడియా. మనకు అందులో ఏమొస్తుందంటే సార్ దీన్ని ఇంకా ఎడిట్ చేయాల్సి ఉంది, మీరు ఏమన్నా ఎడిట్ చేస్తే వికీపీడియా మనం కూడా ఎడిట్ చేయొచ్చు. అడుగుతారు ఎడిట్ చేయమని. బాలకృష్ణ ఏజ్ 110 ఏళ్ళ అని చూపించలేదా మొన్నదాకా దోసాల కింద వికీపీడియాలో? ఒక్క నిమిషం మనం మార్చుకోవచ్చు కదా సార్. ఒక్క నిమిషం, నేను అడిగింది జాగ్రత్తగా. ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది అంటారు కదా అందరూ. నేను చెప్పేది ఫస్ట్ క్యాన్సర్ వస్తుంది అని అంటారు. ఇప్పుడు విలేజ్లోకి వెళ్దాం, 10 ఇండ్లు పోదాం, వాడు చెప్పాడు మనకు. కానీ 10 ఇండ్లకు క్యాన్సర్ పేషెంట్ ఆల్రెడీ ఉన్నాడు. ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకున్నాడు?
అనేటువంటిది ఎప్పుడు సిగరెట్ తాగడు, మందు తాగడు, వేరే చెడు అలవాట్లు ఏం లేవు. అయినా కూడా క్యాన్సర్ పేషెంట్లు 20 ఏళ్ళ లోపల 5 ఏళ్ళ లోపల కూడా క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మా దగ్గర ఆల్బర్ట్ సార్ అని చెప్పేసి దేశీ కోళ్ళు పెట్టిండు వికారాబాద్లో. దేశీ కోళ్ళు అక్కడ పెట్టి ఆయన మార్కెట్కి పోయి ఒక కూరగాయ తీసుకొచ్చి కట్ చేసి వాటికి వేసిండు. తెల్లాటకాలు అన్నీ చచ్చిపోయినాయి. రీజన్ ఏంటంటే దానికన్నా ముందు అదే రోజు దానికి మందు కొట్టింది. ఎవరైతున్నారో మందులు కొట్టింది. ఇప్పుడు కోళ్ళు చచ్చిపోయినాయి, అవి చిన్న జీవాలు. మనం కూడా రోజు తింటున్నామా? మనం కూడా రోజు కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నాం కదా, పండ్లు తెచ్చుకుంటున్నాం కదా. మీరు పండ్లు తెచ్చుకున్నప్పుడు మీరు పండ్లు తింటున్నామని మీరు అనుకుంటున్నారు, కూరగాయలు తింటున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ ఏం తింటున్నామో మనకు తెలుస్తలేదు. మరి మనం అంటున్నాం. ఇప్పుడు రేపొద్దున ఇంకా ఇక్కడ పూడూరులో ఎవరన్నా వీళ్ళు ఎట్లా చేస్తారంటే, రేపొద్దున క్యాన్సర్ పేషెంట్ ఎవడన్నా చిన్న దన్నుమని చనిపోయింది అనుకో, దీనివల్లనే చనిపోయింది అనేటువంటిది కూడా క్రియేట్ చేస్తారు. ఇది ఇక్కడనే కాదు, నేను ఇంకా 10 అన్నాను. నా స్టడీ ప్రకారం అయితే 5 ఇళ్ళకు క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. వాడు చెప్పుకోడు నేను క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు మా ఇంట్లో, ఎవరు చెప్పరు. కానీ చనిపోతున్నారు అని చెప్పేసి మొత్తం మందులను కానీ మందుల దుకాణాలు కానీ ఎవడన్నా నిషేధించమని అడుగుతున్నామా? ఎందుకు అడగట్లేదు? కాబట్టి నువ్వు అనవసరమైనటువంటి చర్చను కాదు, అథెంటిక్. మీరు ఇందాక కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు WHO కానీ లేకపోతే ఒక అథెంటిక్ ఉన్నటువంటి వ్యాలిడ్ పాయింట్ ఒకటి చెప్తా. ఇప్పుడు ఈయన చూపించారు వికీపీడియాలో, అక్కడ గడ్డి కూడా మొలవలేదు 1962లో కట్టినటువంటి ELF సెంటర్ అని చెప్తున్నారు. ELF రాడార్ స్టేషన్, పవర్ స్టేషన్, వాట్ ఎవర్. అమెరికా ఏదన్నా కనుగొందనుకోండి, దాని వల్ల మంచి జరిగితే ప్రపంచానికి చెప్పదు, దాని వల్ల చెడు జరుగుతుందని చెప్తుంది. ఎందుకంటే ఇంకో దేశం ఇంప్లిమెంట్ చేయకూడదు. ఇది లాజిక్ ఇక్కడ. ఒకవేళ ఈ పబ్లికేషన్ ఉన్నా కూడా దాని అర్థం దీన్ని మేము మాత్రమే వాడాలి, మీరు వాడకూడదనే ఒక దురాశ తప్ప, దుర్మార్గం తప్ప అమెరికాని నమ్మాల్సిన అవసరం ఏంటి ఇక్కడ? అమెరికా, చైనా మనకు ప్రమాణం కదా. అంతే సార్, మన నేవీ, మన ఆర్మీ మనకు ప్రమాణం సార్, మన ఎయిర్ ఫోర్స్ మనకు ప్రమాణం, అంతే, ఇంకేం లేదు. మన గవర్నమెంట్ మనకు ప్రమాణం, మన గవర్నమెంట్ మనకు ప్రమాణం. మన ఓటేసిన గవర్నమెంట్ నమ్మటం ఆలయానికి రెండు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినాయి కదా, రాదు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. ఏమైనా ప్రాబ్లం ఉంటే స్టేట్ గవర్నమెంట్ అడ్జస్ట్ నేవీ రైడర్ లో ఉంటే, నేవీ అండర్ లో ఉంటేనే ఈ ఆలయం ఇంకా బాగుపడుతుంది నాకు చెప్పాలండి. కంటోన్మెంట్ అయితే రెండో పాయింట్ అంటే దేవాలయం భూమి ఏదైతే ఉందో దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసి కానీ నేవీ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారా? దేవాలయం భూమిని నేవీ వాళ్ళకి డైరెక్ట్ గా ఇచ్చారని చెప్తున్నారా? ఫారెస్ట్లకి ఫోర్జరీ చేసిన తర్వాత ఫారెస్ట్ రెండే. ఇప్పుడు దేవాలయం అనేటటువంటిది మామూలుగా ఒక సింగిల్ ELF సార్ వాల్యూ అంతా కదా. మామూలుగా మన మొబైల్ సార్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? 1.6. అంటే ఆ ఫ్రీక్వెన్సీ వరకు వస్తుంది. మొబైల్ కుండే ఈ రేడియేషన్ వాల్యూ కంటే కూడా దీని రేడియేషన్ తక్కువ. అలాంటిది ఇక్కడ ఉన్న మన దగ్గర దాదాపు 60 మొబైల్స్ ఉన్నాయి అటు ఇటుగా. ఇప్పుడు మాకు కావాల్సింది మీ తరఫు నుంచి మాకు మీరు ఏదైతే అపోహలు క్రియేట్ చేస్తున్నారో, మేబీ నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ గుడిని సేవ్ చేయడానికే మీరు ఈ VLF ULF ఇష్యూని కొద్దిగా పెద్దగా చేస్తున్నట్టు అనిపించింది నాకు. గుడి కావాలి, దేవుని మీద ఆస్తి కావాలి, ఆ భూమి కావాలి, దేవుని పేరు మీద ఉన్న భూమి దేవునికి రావాలి, స్వేచ్ఛ కావాలి. ఇది దేవునికి దేవాలయ భూమిలో జరుగుతున్న డెవలప్మెంట్ ఎవరో డబ్బులు తీసుకోపోవద్దు, ఆ డబ్బులన్నీ దేవాలయానికి రావాలి. అది మేము కూడా ఒకే మాట క్లియర్ గా అర్థమవుతుందండి. స్వామి గుడి కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన గుడి ఆయన చేతిలో ఉండే అవకాశం లేదు, అంతకుమించి దీనిలో రీజన్ లేదు. కారణం ఏంటంటే తిరునల్వేలి ఏదైతే ఇందాక మనం ప్లాంట్ గురించి మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన ఒక ఫాల్స్ narrative ఎట్లా ప్రాపగేట్ చేశారు అనేదానికి ఇక్కడ ఇచ్చారు. షో ఆర్టికల్ ఇన్సర్ట్ వైల్ ద ప్రొటెస్టర్స్ క్లెయిమ్ environmental and health impacts. These concerns are largely unfounded. ఏవి లేవు. The Indian Navy's proven track record with similar installations such as INS Kattabomman in Tamil Nadu directly counters these claims. వాళ్ళు INS Kattabomman లో పెట్టిన ఏదైతే రాడార్ ఉందో అదే ఒక ఎగ్జాంపుల్. దానివల్ల ఎటువంటి రాలా. Operational since 1990, INS Kattabomman has maintained exemplary environmental stewardship with no adverse health effects reported among its personnel
ఆర్ ద సరౌండింగ్ కమ్యూనిటీ. అక్కడ పనిచేసే వాళ్ళకి నా చుట్టుపక్కల వాళ్ళకి 1990 నుంచి ఇప్పుడు 2024 వచ్చాం మనం. ఆల్మోస్ట్ 35 years అవుతుంది. వెరీ క్లియర్ లలిత్ మీరు చెప్పింది. ఎందుకంటే టౌన్షిప్ అనేది ఏర్పాటు క్లియర్ అండ్ ఎవిడెంట్ ఈవెన్. అందులో నేవీకి సంబంధించిన ఎంప్లాయీస్ 600 మంది ఆ రైడర్ పక్కన దానికి ఆనుకునే ఉంటారు కదా వాళ్ళందరూ కూడా 600 ఫ్యామిలీస్ అంటే ఆల్మోస్ట్ 3,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా 5-6 వేల మంది ఉండదు. ఎందుకంటే ఎంత పెద్ద దేశమైన అమెరికాలో కూడా 50 మంది వర్క్ చేసినది. ఒక్క నిమిషం. స్వామి చెప్పిన దానికి ఈయన ఉండరు అంటున్నారు. ఇప్పుడు ఇంతకంటే పెద్ద రాడార్ మనకి షార్లో ఉంది. దీనికి మించి దీనికంటే పెద్ద రాడార్ షార్లో ఉంది. శ్రీహరికోటలో ఈ నావీ వాళ్ళు పెట్టాకంటే పెద్ద రాడార్ అక్కడ ఉంది. ఎన్ని రైడర్లు ఉన్నాయి సార్? 46 ఉన్నాయి. ఇండియాలో ఇప్పటికీ ఎస్టాబ్లిష్డ్ రాడార్స్ నేవీ వాళ్ళే మాత్రం 46 ఉన్నాయి. ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు చాలా ఉన్నాయి. అయినా అన్ని మనకు ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి, ఆర్మీ ఉన్నాయి. స్వామి ఇక్కడ 2 విషయాలు మీరు ప్రచారం చేసేటటువంటిది క్యాన్సర్ వస్తుంది, రోగాలు వస్తాయి అనేటటువంటిది ఇంతవరకు WHO కానీ ఏ మెడికల్ సైన్స్ యూనివర్సిటీ కానీ ఎవరు రాడార్లు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇవే రాడార్లు INS విక్రాంత్ వీటిల్లో కూడా రెడార్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ థింగ్ రెడార్ అని మనం అసలు టర్మ్ నే యూజ్ చేయొద్దు. ఇది లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ లాంటిదే. రేడియో ఫ్రీక్వెన్సీ లాంటిది. ఇది స్ట్రాటజిక్ హైట్ లో ఉన్నాం కాబట్టి పెనిట్రేషన్ ఈజీగా ఉంటదని చెప్పి మనం యూజ్ చేస్తున్నాం. సార్ ఇక్కడ 2 పాయింట్లు స్వామి మీరు 2 పాయింట్లు చాలా దుర్మార్గంగా ప్రచారం చేస్తుంది. ఏంటంటే ఇంతవరకు రోగాలు వస్తాయని ఒక్క ఎవిడెన్స్ లేదండి. గూగుల్ స్టడీస్ అన్ని కూడా చాలా క్లియర్ గా గూగుల్ స్టడీస్ అన్ని చూపించినవి అన్ని క్లియర్ అండ్ ఎవిడెన్స్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర ఎవిడెన్స్ లేదు, ఇది స్టడీ కాదు, అబ్జర్వేషన్ మాత్రమే. ఇది కూడా ఎవిడెన్స్ లేదని చెప్తున్నారు. ఎవిడెన్స్ ఎక్కడ లేదు. రెండో పాయింట్ దేవాలయం అనేటటువంటిది ఇది నిజంగా ఒక్క నిమిషం. ఇప్పుడు దేవాలయం భూమి ఏదైతే ఉందో దాన్ని ఫారెస్ట్ వాళ్ళు తీసేసుకున్నారు అనేటటువంటిది వాస్తవమే. అయితే ఫారెస్ట్ వాళ్ళు తీసుకునే కన్నా ఇప్పుడు ఈ 15-20 ఏళ్లలో ఫారెస్ట్ వాళ్ళు తీసుకుని ఏ డెవలప్మెంట్ చేయలేదు కదా. కానీ నేవీ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు కానీ ఈ ఆర్మీ వాళ్ళు కానీ తీసుకున్న అన్ని దేవాలయాలు డెవలప్ అయినాయి. ఇది కూడా 100% డెవలప్ అవుతుంది. ఒకవేళ నిజంగా తిరుపతి కాదు నేవీ కాదు హిందువులే ఉంటారు, హిందువులే పూజలు చేస్తారు. తుర్కోడో క్రిస్టియనోడో వచ్చి ఈ గుళ్ళ పూజలు చేయడు. ఇక్కడ హిందువులందరికీ యాక్సెప్టెన్స్ ఉంది. నీకు నాకు ప్రాబ్లం లేదు. కారణం ఏంటంటే మనకి ఇక్కడ ఏం భూమి లేదు, మనకి క్లారిటీ ఉంది. మనకి ఇక్కడ భూమి లేదు. అది కూడా భూమి లేదు. స్వామి మీకు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది సొంతంగా? నాకు సొంతంగా నా పేరు మీద ఉన్నది 10 కుంట గుండ అంతే. 10 కుంటలు 10 కుంట గుండ. మీ ఆశ్రమానికి ఎంత ఉంది? 2.5 1 ఎకరం 30 గుంట. వీళ్ళ ఆశ్రమానికి మీ ఆశ్రమము ఫారెస్ట్ దీంట్లో లేదు కదా. మరి మీకు ఎందుకు సమస్య? మనం ఇక్కడ ప్రజలకు ఎస్టాబ్లిష్ చేయాల్సిన విషయం నా గాలి పోతే నీరు పోతే చెట్లు పోవు, గాలి పోదు, ఏది పోదు. ఇందాకటి నుంచి మనం ప్రజలకు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నది ఒకటే. ఇప్పుడు కొత్తగా ఈ రాడార్ వల్ల కొత్తగా వచ్చేది ఏది లేదు. ఆల్రెడీ మనం రాడార్ రేంజ్ లోనే ఉంటున్నాం. ఈ రోజు మనకి FM రేడియోలు పనిచేస్తున్నాయన్నా, లేకపోతే శాటిలైట్ టీవీ ఇవన్నీ పనిచేస్తున్నాయన్నా, ఎర్త్ స్టేషన్ శాటిలైట్ నుంచి గాలిలోకి వచ్చే ఎర్త్ స్టేషన్ ఒకటి ఉంటుంది. రిసీవ్ చేసుకుని అన్ని వెళ్తుంది. అంతే ఆల్ అబౌట్ రాడార్ రేడియో. ఇంతకన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అలా వికారాబాద్ లో. మీరు తప్పుడు ప్రూఫ్లు తీసుకొచ్చారు. తప్పుడు పబ్లిక్ తప్పు చెప్పకండి. ఇక్కడ ఈ ఓవరాల్ మీటింగ్ సారాంశం చూసాం కదా. ఎవరైతే స్వామి ఈ మధ్య ఈ సేవ్ దామగుండం అనే ఒక దాన్ని ఏమంటారు
ప్రోపగండాలో బాగా ఫేమస్ అయినటువంటి స్వామి సత్యానంద అంట. సో ఈయన కేరళ నుంచి వచ్చిన వ్యక్తి, సరే ఎలా వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఆయనకి ఇక్కడ ఒక ఎకరన్నర 2 ఎకరాల స్థలం కూడా ఉందంట. అది ఫారెస్ట్ అండర్లోకి రాకపోయినా ఈయన టెన్షన్ ఏంటంటే, ఈయన మాటల ద్వారా చెప్పాలంటే ఇక్కడ చెట్లు పోతాయి, నీళ్లు పోతాయి, అంతా పోతుంది, ఈ ఒక్క వ్యవస్థ వస్తే అమెరికాలో ఏదో అయిపోయింది, ఇంకేదో అయిపోయింది అని చెప్పేసి ఈ పనికిమాలిన రిపోర్ట్లు, ఆధార రహిత రిపోర్ట్లు WHO చెప్తున్నా పట్టించుకోరట, నేవీ చెప్తున్నా పట్టించుకోరట, తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్నా పట్టించుకోరట. కానీ వీళ్ళు చెప్పింది మాత్రం ప్రజలు నమ్మేయాలంట. ఈ వికారాబాద్, ఇక్కడ ఈ దామగుండం డెవలప్ అవుతుంది, డెవలప్ అవ్వాలి అని చెప్పేసి వచ్చేటటువంటి ఒక అదృష్టాన్ని కూడా దూరం చేసే దిశగా ప్రజల యొక్క మెదళ్లలో విషాన్ని నింపుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మేము ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయం సాక్షిగా చెప్తూ ఉన్నాం, ఈ ఆలయానికి ఎలాంటి ఆటంకం లేదు. ఈ ఆలయంలో ఇప్పుడు ఎలాగైతే పూజలు జరుగుతున్నాయో అంతగా డబుల్ ఇంకా మంచి వైభవంగా పూజలు జరిగేలాగా ఏర్పాట్లు చేస్తాం తప్ప ఎలాంటి ఆటంకాలు కలిగించమని నావీ అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే 1,90,000 చెట్లు మాత్రమే నరుకుతాము, అవసరమైతే ఇంకా తగ్గిస్తామని చెప్తుంటే 12 లక్షల చెట్లు నరికేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉన్నారు, నరికించేస్తారని చెప్పేసి. ఇవన్నీ కూడా ఎన్ని రకాల ఫేక్ ప్రాపగండా. ఈఎల్ఎఫ్ అంటే ఈఎల్ఎఫ్ అంటారు. 1,00,000 చెట్లు నరుకుతూ ఉంటే 12 లక్షల చెట్లు నరుకుతున్నారంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో జరిగిపోద్దని భ్రమ కల్పిస్తూ ఉన్నారు, అపోహలకు సృష్టిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ ప్రాంతం డెవలప్ అవ్వకుండా ఉండడానికి, ఇక్కడ ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే తప్ప ఈ అభివృద్ధి నిరోధక శక్తుల్ని తప్పకుండా అర్థం చేసుకోండి, వాళ్ళ యొక్క ట్రాప్లో పడకండి. ఈ గ్రామం డెవలప్ అవ్వాలన్నా, ఈ ఏరియా డెవలప్ అవ్వాలన్నా ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎక్కువగా రావాలి. టౌన్షిప్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది నావీ ద్వారా. తద్వారా 2-3 వేల మంది ఇక్కడ నివాసితులు అవుతారు. రోడ్లు నిర్మాణం అవుతాయి, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు అవుతుంది, హాస్పిటల్ కూడా నిర్మితం అవుతాయి. ఇలాంటివి జరగాలి అంటే చాలా కష్టం. 2008 కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్రూవల్ వచ్చింది, ఇప్పటిదాకా దాని పోరాటం సాగింది. ఇప్పుడు అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు. బీ అవేర్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్, సమాచారం కొనసాగుతూనే ఉంటాయి. భారతవర్ష అప్డేట్స్ కోసం స్టే విత్ us. జై హింద్, జై భారత్.